సో 17న పుష్ప ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 ట్రెండ్ అయితే నడుస్తుంది. సో ప్రస్తుతం అయితే పుష్పరాజ్ హవా అయితే కొనసాగుతుంది ఇండస్ట్రీలో ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియాలోనే. ఎందుకంటే బీహార్లో ఈ రేంజ్ రెస్పాన్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ కూడా ఒక్కసారిగా పుష్ప వైపు చూసే స్టేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఒక్క బీహార్లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్తో. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మూవీ లవర్స్ అందరూ కూడా పుష్ప 2 కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు. అండ్ దీనికి పార్ట్నర్ రిలీజ్ చేసిన ట్రైలరు ఊహించిన బజ్ అయితే క్రియేట్ చేసింది. సో దీన్ని అంతటినీ క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ అయితే కొత్త ప్లాన్ వేస్తున్నారు. ఏంటంటే పుష్ప 2 టికెట్స్ని మనకి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు కదా. సో దీంతోపాటు మనకి ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. వాళ్ళు ఏంటంటే జనరల్గా ప్రతి థియేటర్లో ఫస్ట్ టికెట్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ టికెట్ని మనకి ఆప్షన్లో పెడదాం అనుకుంటున్నారంట. సో ఏంటంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ప్రతి థియేటర్లో ఫస్ట్ టికెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆప్షన్లో పెట్టి ఆన్లైన్ ఆప్షన్లో పెట్టి దాని ద్వారా మనకి ఇంకా ఎక్కువ మనీని అయితే గ్యాదర్ చేయడానికి చూస్తున్నారు. సో ఆబ్వియస్గా ఫస్ట్ టికెట్కి మనకి జనాలు ఆప్షన్ ఇది అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో ఆ రకంగా మనకి ఎక్కువ మనీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు మనకి సక్సెస్ అవుద్ది అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇలాంటి వేలంలో పెట్టడం, ఆప్షన్ చేయడం టికెట్ని అనేది కొత్త పాలసీ, ఇంతవరకు ఇప్పుడు లేదు. సో పుష్ప 2తో దాన్ని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎలా అవుతుంది అనేది. బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పుష్ప 1 ఎలాంటి బజ్ లేకుండానే ఆల్మోస్ట్ 400 వరకు కలెక్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 360 దగ్గర, ఎంత 360-370 దగ్గర కలెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు పుష్ప 1ని హిందీలో అయితే రిలీజ్ కూడా చేస్తున్నారు నవంబర్ 22న. సో మూవీ ముందు ఈ పుష్ప ఫస్ట్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తుంది. దాని కంటిన్యూషన్గా డిసెంబర్ 5న పుష్ప 2ని రిలీజ్ చేస్తున్నారు. సో దీంతోపాటు ఈ మూవీ ఎలా అయినా సరే 1000 crores అయితే టచ్ చేస్తుంది అని చెప్పి బన్నీ ఫ్యాన్సే కాదు అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీ కలెక్షన్ల పరంగా అయితే రికార్డ్ సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 11,500 థియేటర్స్ని అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు పుష్ప 2 రిలీజ్ కోసం. అండ్ దీంతోపాటు మనం మేజర్గా మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ట్రైలర్స్ లాంచ్ ఇవన్నీ కూడా మనకి జనాల మధ్య చేసుకునే కల్చర్ అనేది నార్త్లో తగ్గిపోయింది. ఏదున్నా సరే మనకి డైరెక్ట్గా రిలీజ్ చేస్తున్నారు, చిన్న మీటింగ్ పెట్టి మనకి రిలీజ్ చేస్తున్నారు తప్ప పెద్ద పెద్ద ఈవెంట్లు అయితే చేయట్లేదు. అండ్ ఇప్పుడు సడన్గా పుష్ప మూవీ కోసం అల్లు అర్జున్ పాట్నా వెళ్ళి అక్కడ పెద్ద ఈవెంట్ క్రియేట్ చేసి దాంతో మనకి ట్రైలర్ లాంచ్ చేయడం అనేది అక్కడ ఒక అంటే బాలీవుడ్లో ఒక షాక్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ ఖాన్స్ ఉన్నారు కదా, బాలీవుడ్ ఖాన్స్ అందరూ కూడా ఈ ఈవెంట్ చేయడం మానేసి ఎన్నో ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పుడు పక్కా ప్లానింగ్తో బన్నీ ఈ పని చేయడంతో సడన్గా అందరూ కూడా ఒక్కసారి బన్నీ వైపు చూస్తున్నారు. అండ్ దీన్ని అంతేకాకుండా 7 డిఫరెంట్ సిటీస్లో పెద్ద పెద్ద ఈవెంట్స్ అయితే ప్లాన్ చేశారు. ఇంత ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే టార్గెట్ 1000 crores అని క్లియర్గా చెప్పుకుంటున్నారు. సో 1000 crores టార్గెట్ పెట్టుకున్నారంటే మొత్తం దేశం అంతా కూడా పుష్ప మేనియా నడిచేలా ప్రమోషన్స్ అయితే చేయాలి. దానికి తగ్గట్టుగానే వీళ్ళు ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ పుష్ప 2కి మెయిన్గా హిందీలో కలెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పుష్ప 1కి మేజర్ కలెక్షన్స్ అయితే హిందీ నుంచి వచ్చాయి. సో ఇప్పుడు కూడా హిందీ కలెక్షన్స్ని టార్గెట్ చేసే ఈ అన్ని సిటీస్లో మనకి ఈవెంట్స్ ప్లాన్ చేస్తూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా పార్ట్నర్లో ప్లాన్ చేశారు. అండ్ మనకి జవాన్ మూవీ ఫస్ట్ డే హిందీలో 63.90 crores ఇంత కలెక్షన్స్ వచ్చాయి. సో దీన్ని బీట్అవుట్ చేయగలిగితే పుష్పాన్ని మంచి నెంబర్స్ అయితే రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంతవరకు అయితే KGF 2 ఒక్కటే మనకి 52.40 crores మనకి సౌత్ సినిమాల్లో ఆల్మోస్ట్ అంటే సౌత్ సినిమాల్లో మనకి హిందీ కలెక్షన్స్లో హయ్యెస్ట్లో ఉంది. సో ఇప్పుడు దాన్ని పుష్పరాజ్ అయితే కొట్టాలి. ఈ హడావిడి చూస్తున్నట్లయితే మాత్రం హిందీలో మార్కెట్ మొత్తాన్ని డామినేట్ చేసేలాగే కనిపిస్తున్నాడు. బట్ ఫస్ట్ రోజు ఆ డామినేషన్ స్టార్ట్ అవుతుందా లేకపోతే మెల్లగా టైం తీసుకొని మనకి
మూవీ స్టడీగా రన్ అవుతుందా అనేది అయితే చూసుకోవాల్సి ఉంది. ఫస్ట్ రోజు అయితే గట్టిగా కొట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అది పుష్పరాజ్ మనకి హిందీ అప్డేట్. సో మీరే అనుకుంటున్నారు పుష్పరాజ్ గురించి? సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ అయితే కమెంట్ చేయండి.